భారత్ మాతాకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు రోడ్లు భవనాలు శాఖ మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. I heartily welcome to Honorable Indian Minister for Road and Building and Transport and Highways, Sri Nitin Gadkari ji, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu, Honorable Deputy Chief Minister Sri Pavan Kalyan garu, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా బీజేపీ సభ్యులందరికీ కూడా, ఇక్కడికి వచ్చేటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు తమరు మా ఆహ్వానం మేరకు విజయవాడకు విచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 185 కిలోమీటర్ల మేర 2380 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులను సంబంధించి భూమి పూజ కార్యక్రమం, అలాగే 87 కిలోమీటర్ల మేర 2852 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు పాల్గొనడం రాష్ట్ర ప్రజలకే కాదు, మాకు మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గర్వకారణం. ఈరోజు మొత్తం 5233 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ప్రతిగా నిలుస్తుంది. గౌరవ మంత్రివర్యులు మీ దృష్టికి మీ దూరదృష్టి, నిరంతర కృషి, వినూత్న ఆలోచనల ఫలితంగా దేశంలో నేషనల్ హైవే వ్యవస్థ పూర్తిగా సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. 2014-15 నాటికి దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు రోజుకు 12 కిలోమీటర్ల రేటుతో సాగితే ఇప్పుడు రోజుకు 37 కిలోమీటర్లకు చేరింది. అంటే దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మీరు అందిస్తున్న మార్గ నిర్దేశకత్వం నిదర్శనం. ఇది దేశ అభివృద్ధి పట్ల మీరు చూపిస్తున్న కృషికి ప్రత్యక్ష సాక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి వారి చొరవతో మీరు మా రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప మద్దతు సహకారం వల్లే 2014 నాటికి 4190 కిలోమీటర్ల నేషనల్ హైవే నెట్వర్క్ ఉంటే ఈరోజు 8744 కిలోమీటర్లు విస్తరించడానికి కారణమైంది. రాష్ట్రంలో రోడ్ల నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పదే చెప్తూ ఉంటారు. అలాగే రోడ్ల నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలతో అధునాతన రోడ్లను ఏర్పాటు చేయాలని ఎప్పుడు చెబుతూ ఉంటారు. దానిలో భాగంగానే ఇటీవలే డేనిష్ ఫైబర్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది సార్. అలాగే త్వరలో తిరుపతి ప్లాస్టిక్ మిశ్రమంతో రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నాము. త్వరలోని స్టీల్ స్లాగ్తో కూడా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం సార్. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జాతీయ రహదారులు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా గౌరవ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేల అభివృద్ధిలో చూపుతున్న చొరవ దేశంలో దిశల భారీ ఎత్తున జాతీయ రహదారులు విస్తరించేందుకు ఆయన పడుతున్న తపన గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే మాతో చెబుతూ ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ హైవే ప్రాజెక్టులు 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం 76,856 కోట్లతో 3,483 కిలోమీటర్ల మేర 144 జాతీయ రహదారులను అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత ఏడాది 24-25లో 11,622 కోట్లతో 546 కిలోమీటర్ల 22 జాతీయ రహదారి పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ ఏడాది 25-26లో 47,788 కోట్లతో 1,186 కిలోమీటర్ల మేర 46 జాతీయ రహదారుల అభివృద్ధి పనులు ఎన్హెచ్ఐ అండ్ మోర్త్ ఆధ్వర్యంలో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. సార్, there are few issues we would like to bring to your kind notice which require your to intervention order approval. The government of Andhra Pradesh has already submitted the list of 55 important roads covering length of 5,173 kilometers for conversion of the national highways. In view of the importance of connecting industrial nodes, economic zones, sedge and place of tourist importance, the proposal for conversion of national highways may kindly be accorded in a phased manner as per the policy of MORTH. We have submitted proposals worth of 12,000 crores under MORTH and rupees of 35,000 crores under NHAI for the
annual plan of 25-26. We humbly requested your cooperation in the regard and request you, your kind self, to take the initiative for the sanction of the project submitted in the annual plan of 25-26. Sir, you would like to highest some initiative take up by our state government under the dynamic leadership of our Honorable Chief Minister and visionary leader of our monitoring the National Highways project. Our Honorable Chief Minister has given top priority for the clearance of land acquisition and forest issues of National Highways and the really timely grounding of the NH projects. In the state of, he is also continually monitoring with the executing agencies of the project for resolving their issues and at the same time fixing the timelines for the completion of the project. Our Honorable Chief Minister has also formed a task force committee, first time in the country, fiercely resolve the issues of raising the land acquisition, forest, mining and shipping of the utilities and national highways to ensure the timely grounding of the national project. I once again thank you, sir, from accepting the invitation and coming from inauguration the national highway projects, and people of Andhra Pradesh are very for moment, sir. We are humbly request your continued support and acknowledgement to our state of Andhra Pradesh. Thank you, sir. Jai Hind. ధన్యవాదాలండి.